ఆసియాలో అతిపెద్ద మామిడి మార్కెట్గా పేరొందిన ఆంధ్రప్రదేశ్లోని నున్న మామిడి మార్కెట్ ఈసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎప్పుడూ రద్దీగా ఉండే మార్కెట్ ఈసారి వెలవెలబోతూ వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది మామిడి కాపు తక్కువగా ఉండటం వల్ల నున్న మార్కెట్కు సరుకు రావటం లేదు. పంట దిగుబడి అంతగా లేకపోవటం, ధరలు అంతంత మాత్రంగానే ఉండడంతో నున్న మామిడి మార్కెట్ వరకు కాయలు తీసుకురావాలంటే కిరాయి భారం అవుతుందని రైతులు ఉన్న కొద్దిపాటి కాయలను రైతులు తోటలకు దగ్గరలో ఉన్న మార్కెట్లకు తరలించేస్తున్నారు. మార్కెట్లో 50 కొట్లు ఉండగా అందులో 30 కోట్లు మూతబడ్డాయి. వచ్చే ఏడాదికి ఇక్కడ మార్కెట్ ఉండకపోవచ్చని మామిడి వ్యాపారులు చెబుతున్నారు. విజయవాడ సమీపంలోని నున్న మామిడి మార్కెట్ మామిడి ఉత్పత్తులకు ప్రసిద్ధి. ఇక్కడి నుంచే రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున మామిడి ఎగుమతులు జరిగేవి. ఆగిరిపల్లి, నూజివేడు, మైలవరం, తిరువూరు, రెడ్డిగూడెం, విసన్నపేట, సత్తుపల్లి మండలాల నుంచి ఇక్కడికి మామిడిని తీసుకురావడం ఆనవాయితీ. ముఖ్యంగా బంగినపల్లి, తోతాపురి రకాల మామిడి ఎగుమతులకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారం వచ్చినా మార్కెట్లో అనుకున్న స్థాయిలో మామిడి కనిపించడం లేదు. వేసవికాలం అనగానే మనకు గుర్తొచ్చేది మామిడికాయ. మామిడికాయ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. రసాలు, బంగినపల్లి, చెరుకు రసాలు, తోతాపురి, ఇలా వివిధ రకాల మామిడి పండ్లు మనం తింటూ ఉంటాం. అయితే ఈ మామిడి పండ్లు ఎక్కడ పండినా కానీ ఈ అమ్మకానికి కానీ ఇతర ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ప్రధానంగా వచ్చేది విజయవాడలోని నున్న మ్యాంగో మార్కెట్కి. నున్న మ్యాంగో మార్కెట్ వేసవి వచ్చిందంటే చాలు మామిడికాయలతో కలకలాడుతూ ఉండిద్ది. అయితే ప్రస్తుతం ఆ కలకల అనేది తగ్గిపోతుంది. దీనికి కారణం ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ మామిడి సీజన్ వచ్చింది, సీజన్ ఎట్లా ఉంది అనేది మనతో పాటు మామిడికాయల వ్యాపారి ఉన్నారు, ఆయన అడిగి ఇవన్నీ వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సంవత్సరం అసలు సీజన్ ఎట్లా ఉంది? ఎప్పుడు చూసినా మామిడికాయల మార్కెట్ కలకలాడుతూ ఉండిద్ది, ఈసారి చూస్తే అంత కళ కనపడలేదు, ఎందుకని? సార్ ఈ సంవత్సరం కాపు తక్కువ సార్. ఈ సంవత్సరం అయినా మార్కెట్ ఏంటంటే కొంచెం ఈదర్లో పెట్టారు షాపులు, అక్కడ దగ్గరని అక్కడ వెళ్ళిపోతున్నారు సార్ అక్కడ అందరూ. ఎందుకంటే అక్కడికి ఇక్కడికి ఏమో రేట్లు ఒకటే ఉంది, కానీ అక్కడ దగ్గర బళ్ళు కిరాయిలు తక్కువ అవుతున్నాయని, ఒక చోట రేట్లు ఎక్కువ పడుతున్నాయని అక్కడ వెళ్ళిపోతున్నారు సార్ అందరూ. ఇక్కడ కూడా రావడానికి రైతులు దగ్గర రావట్లేదు సార్, ఎంత చెప్పినా. ఈదర్లోనే చాలామంది అక్కడికి వెళ్ళిపోతున్నారు సార్. అక్కడ దగ్గర అక్కడ ఏమో అమ్మటే ఏమో ప్యాకింగ్ అయిపోతున్నాయి అమ్మటే వెళ్ళిపోతున్నారు అక్కడికి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సరుకు రాను ఈ మార్కెట్ కూడా వెళ్ళిపోతుంది సార్. ఇక్కడ ఏం లేదు సార్. ఇక్కడ మేము కూడా బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాం సార్. ఇది మేము కూడా స్థలం చూస్తున్నాం అక్కడ. ఇక్కడ చూస్తేమో ఎంత రైతులు చెప్పినా తీసుకురావట్లేదు సార్. మొత్తం కాయలు అక్కడ దగ్గర ఉంది కాబట్టి అక్కడే వెళ్ళిపోతున్నారు సార్ అందరూ. మనకి రాష్ట్రం నుంచి ఎక్కడెక్కడ నుంచి, ఏ ప్రాంతాల నుంచి మనకి మామిడికాయ ఇక్కడికి వస్తుంది సార్? మనకి మొత్తం ఆంధ్ర నుంచి నూజివేడు, మైలవరం, తిరువూరు, సత్తుపల్లి, చింతలపూడి నుంచి వస్తాయి సార్. అటు మొత్తం 4 పక్కల నుంచి వస్తాయి సార్ కాయలు. ఈ సంవత్సరం ఏమిటంటే కాయలు తక్కువ ఉన్న వల్ల సరుకులు కూడా తక్కువ ఉన్నాయి, ఇక్కడ తీసుకురావట్లేదు, దూరం అయిపోతుంది కొంత. ఈ సంవత్సరం ఏ కాయలు ఎక్కువగా వచ్చినాయి? ఈ సంవత్సరం కలెక్టర్ కాయలు ఎక్కువ వచ్చింది సార్. కలెక్టర్ కాయలు ఎక్కువ, బగినపల్లి తక్కువ సార్ ఈ సంవత్సరం. ఈ చెరుకు రసాలు కూడా ఈ సంవత్సరం పర్వాలేదు సార్. చెరుకు రసాలు ఈ ధరలు ఎలా పలుకుతున్నాయి? మొన్న దాకా బాగుంది సార్ రేట్లు, ఇప్పుడు ఏమో ధరలు తగ్గినాయండి. మొన్న దాకా 50-60 వేలు దాకా అమ్మాము సార్. ఇప్పుడు 30 వచ్చేసింది సార్. ఇప్పుడు బంగినపల్లి ఎలా ఉంది, తోతాపురి ఎట్లా ఉంది, రసాలు ఎలా ఉంది? బగినపల్లి మొన్న దాకా 50 కాడి నుంచి 60 వేలు దాకా అమ్మాం సార్. ఇప్పుడు అయ్యే కాయలు 30-35 వచ్చేసింది సార్. ఇప్పుడు కలెక్టర్ కాయలేమో 30 రూపాయలు 10 రూపాయలు దాకా అమ్మాం. ఇప్పుడు 15-10 రూపాయలకి వచ్చేస్తున్నాం సార్. చెరుకు రసాలు వచ్చేమో 40-45 వేలు అమ్మేవాళ్ళం, ఇప్పుడు 25 వేలు 30 వేలు అమ్ముతున్నాం సార్. ఇప్పుడు ఈ గత ఏడాది ఎట్లా ఉంది? గత ఏడాదికి ఏడాదికి ఏమన్నా హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా? లేవు సార్, బాగానే ఉంది సార్. ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదు అనిపించింది మనకి. నిన్నటి మీద ఈ సంవత్సరం కొంచెం రేట్లు ఎక్కువ, కాపు తక్కువ వల్ల. కానీ ఇప్పుడు ఏంటంటే 4 పక్కల నుంచి సరుకు వెళ్ళిపోవడం వల్ల అవుట్ ఆఫ్కి కొంచెం బజార్ డౌన్ అయిందండి కొంచెం మార్కెట్.
మనకి నిన్న మ్యాంగో మార్కెట్ నుంచి ఏ ప్రాంతాలకు ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, వేటికి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి? మహారాష్ట్ర, ఎంపీ, గుజరాత్, యూపీ వెళ్తుంది సార్ ఎక్కువ. అక్కడ మహారాష్ట్ర ఎక్కువ వెళ్ళింది సార్. మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ ఎక్కువ వెళ్ళింది సార్ సరుకు. మన జ్యూస్ ఫ్యాక్టరీలకు ఎక్కువగా వెళ్తుంటాయి కదా, జ్యూస్ ఫ్యాక్టరీలకు ఎక్కువగా ఏం వెళ్తూ ఉంటాయి? ఇదేనండి తోతాపురి వెళ్ళింది సార్ జ్యూస్ ఫ్యాక్టరీకి ఎక్కువ. అయితే ఈ సంవత్సరం లోడింగ్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉంది, బళ్ళు దొరకట్లేదు అనేసి అంటున్నారు. దేనికి కారణం ఏంటి? కారణం ఏంటంటే సార్ అటు నుంచి లోడింగ్ లేదంట సార్ బళ్ళకి. అందుకని ఇటు నుంచి ఏమో లోడ్ వేసుకోవడానికి అటు నుంచి బళ్ళు వస్తున్నాయి కదా, ఇటు నుంచి వెళ్ళేది. అటు నుంచి లోడింగ్ లేక అక్కడ ఆగిపోయినాయి సార్ బళ్ళు. ఇప్పుడు మనకి మామిడికాయలు అంటే మనకి ఆంధ్ర ఫేమస్, మన కృష్ణా జిల్లా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు ఫేమస్. అయితే ఈ మామిడికాయల ఎగుమతులు దిగుమతులకి ప్రభుత్వం తరఫున కూడా ప్రోత్సాహకాలు అందిస్తాం, సహకారం అందిస్తాం అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారాలు? సహకారం ఇస్తున్నారు కానీ సార్ ఇంక ఇప్పటిదాకా ఏం మాట్లాడలేదు సార్. ఇంకా మాట్లాడలేదు. గవర్నమెంట్ వాళ్ళు ఎవరు రాలేదు సార్. ఇంకా రాలేదు సార్. ఇంకా దానికోసం వాళ్ళు వస్తున్నారేమో చూస్తున్నారు సార్ రైతులు కూడా. రైతుకి ఎట్లా ఉంది, రైతు పరిస్థితి ఎట్లా ఉంది? మా పండిన పంటకి ఏమైనా గిట్టుబాట్లు వస్తుంది? మీకే ధరలు తక్కువగా ఉంటే ఇంకా రైతు పరిస్థితి ఏంటి? సార్ రైతులు మొన్నదాకా బాగానే ఉంది సార్. ఇప్పుడు కొంచెం బాధపడుతున్నారు. మొన్నదాకా రేట్ల వల్ల బాగానే ఉన్నారు. ఇప్పుడు ఏమో 30-35 సరికి వాళ్ళకి తోటలోనే 30 రూపాయలు పడ్డాయి సార్. వాళ్ళకి 30-35 రూపాయలు. ఈ ఖర్చు ఇది అయిపోతున్నాయి, చాలా బాధపడుతున్నారు సార్. కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది సార్ వాళ్ళకి కూడా. మీ మ్యాంగో మార్కెట్లో సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? రాకపోకలకు కానీ లేకపోతే మీకు ఉండటానికి కానీ ఆ సరుకు లోడింగ్ అన్లోడింగ్ కానీ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి సార్? బాగానే ఉంది సార్. మా లోడింగ్ అన్లోడింగ్కి పర్వాలేదు సార్. అందరూ మార్కాపురం నుంచి ముఠాళ్ళు వస్తారు సార్. అక్కడ నుంచి మొత్తం ఇక్కడ వచ్చి ఏమో ప్యాకింగ్ చేసి లోడింగ్ చేస్తారు. ఆ ప్యాకర్లు అయితే యూపీ నుంచి వస్తారు సార్, యూపీ, గుజరాత్ నుంచి. ఈ లోడింగ్ వాళ్ళు అయితే ఇక్కడ మార్కాపురం సైడ్ నుంచి వస్తారు సార్. ఒక 20 మంది 30 మంది కొట్టుకి అట్లా వస్తారు సార్. ఎగుమతులు పర్వాలేదు సార్, ఏ ఇబ్బంది లేదు సార్. మనకి నిన్న మ్యాంగో మార్కెట్లో సుమారుగా ఎన్ని షాపులు ఉన్నాయి? మామూలుగా అసలు సుమారుగా మొత్తం మీద ఎన్ని టన్నుల మామిడికాయలు ఇక్కడ వస్తూ ఉంటాయి? ఎన్ని టన్నుల మామిడికాయలు ఎగుమతులు అవుతూ ఉంటాయి? ఫస్ట్ స్టార్టింగ్లో కొట్లు 40-50 వేలు కొట్టు ఉండేది సార్. పోతూ ఒక 5-6 అట్లా తగ్గించు ఏమో ఇప్పుడు 20 కొట్లు ఉన్నాయి సార్. అంతే సార్, 30 కొట్లు లేవు సార్. ఎందుకంటే రైతులు కూడా ఇక్కడ రావడానికి ఇష్టపడట్లేదు సార్ మార్కెట్కి. బయట మండీలు ఓపెన్ అయినాయి, అక్కడ వెళ్ళిపోతున్నారు చాలామంది. దానివల్ల ఇక్కడ ప్రాబ్లం అవుతుంది సార్. సుమారుగా ఎన్ని టన్నులు కూడా మామిడికాయలు ఇక్కడికి వస్తూ ఉంటాయి మొత్తం మార్కెట్? సార్ మొన్నదాకా ఏమో కాయలు ఏమో 100 టన్నులు 70-80 టన్నులు వచ్చింది. ఈ 4 రోజులు 3 రోజుల నుంచి ఏమో 150 టన్నులు దాకా వస్తుంది సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏప్రిల్లోనే ఇట్లా ఉంది పరిస్థితి. అంటే మేలో ఏమన్నా మెరుగుపడిద్దని మీరు భావిస్తున్నారా? లేదు సార్, ఇంకా మేలో ఇంకా డౌన్ అవుతుంది సార్ మార్కెట్. ఫస్ట్ స్టార్టింగ్ ఇంతే సార్. ఇంకా మే నెలలో ఇంకా డౌన్ అవుతుంది సార్ ఇంకా మార్కెట్. ఎందుకంటే 4 పక్కల నుంచి సరుకు వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ. ఒక్కొక్క పక్క ఏమో సన్న ఉంటే అది ఏమో మే నెలలో వచ్చేస్తుంది సార్ సరుకు. అది ఆ సరుకు ఏమో ఇప్పుడు ఏమో మే నెల దాటితే మళ్ళీ సరుకు ఎక్కువ వచ్చేసరికి మళ్ళీ డౌన్ అయిపోతుంది సార్ వ్యాపారం. రేట్లు కూడా తగ్గుతాయి సార్. ప్రభుత్వం నుంచి కానీ జిల్లా యంత్రాంగం తరఫు నుంచి కానీ మీరు ఏమైనా సహాయం కోరుకుంటున్నారా? అంటే ఏం చేస్తే బాగుండేది అనుకుంటున్నారు ప్రభుత్వం? గవర్నమెంట్ వాళ్ళు సార్, గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ చేస్తే ఇంకా రైతులకు మంచిదే కదా సార్. ఇంకా మా గవర్నమెంట్ వాళ్ళు ఎవరు రాలేదు సార్ ఇప్పుడు దాకా, దానికోసం సార్. ఇది మరి కొంతమంది రైతులు కానీ ఇప్పుడు వ్యాపారులు ఉన్నారు, వ్యాపారులను కూడా అడిగి తెలుసుకుందాం. గతేడాది మామిడి పూత పుష్కలంగా ఉంది. మామిడికాయల దిగుబడి బాగున్నా డిమాండ్ తక్కువ ఉండటంతో ధరలు పడిపోయి రైతులకు గిట్టుబాటు ధరలు రాలేదు. తర్వాత వర్షాలు పడి మామిడి ధరలు మరింత పతనం కావడంతో రైతులు కాయలను కోయకుండా చెట్టుకే వదిలేశారు. కోత ఖర్చులు, సరుకు రవాణా భారం భరించలేమని చేతులెత్తేశారు. కొందరు మాత్రం గిట్టుబాటు కాకపోయినా ఖర్చులైనా వస్తాయని అమ్ముకున్నారు. గతేడాది రాబడి తక్కువగా ఉండటం వల్ల రైతులు సాగుపై ఆసక్తి చూపించలేదు. ఈ ఏడాది పంట దిగుబడి తక్కువగా ఉంది. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన సొమ్ము కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. కోత ఖర్చు, రవాణా ఖర్చు విపరీతంగా పెరిగిపోయాయి. మామిడి పంటకు ప్రసిద్ధి చెందిన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు, మైలవరం, రెడ్డిగూడెం, విసన్నపేట ప్రాంతాల్లో వెలసిన స్థానిక మార్కెట్లు నున్న మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. రైతులు 30 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని నున్న మార్కెట్కు తీసుకురాకుండా స్థానికంగానే అమ్ముకుంటున్నారు. రవాణా ఖర్చులకు దడిసి రైతులు వెనుకడుగు వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కొనుగోలుదారులు కూడా రావటం లేదు. ఈ సంవత్సరం మార్కెట్ ఎట్లా ఉంది మామిడి సీజన్? ఈ సంవత్సరం మామిడికాయలు చాలా తక్కువ అండి, కాపు తక్కువ. పోయిన సంవత్సరం 2025లో కాపు ఎక్కువ, రేటు తక్కువైనాయి. ఈ సంవత్సరం కొంచెం డిమాండ్ ఉంది. పోయిన సంవత్సరం కాయలు తక్కువ రేట్ అవ్వడం వల్ల
చెట్టు మీద కాయ వదిలేశారు రైతులు. అది దానికి పట్టించుకోవాలి, రేటు తక్కువైంది అని కొంతమంది నష్టపోయి వ్యాపారం ఆపేసుకున్నారు. ఆ చెట్లుకి మందు కొట్టడం కూడా ఆపేశారు. రాబడి తక్కువ అవడం, రేట్లు తక్కువ అవడం, దాని గురించి ఆ ప్రాబ్లం వల్ల రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపిలే. కొంతమంది ఏంటంటే ఇంక ఎప్పుడు చేసే కౌలు రైతులు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి ఆ సరుకు మార్కెట్లో వస్తుంది. కొంచెం ఈ సంవత్సరం పూత తక్కువ, కాయ తక్కువ, రేట్లు ఎక్కువ. నిరుడు కాయలు ఏవి వచ్చినాయి బాగా ఈ సంవత్సరం బంగినపల్లి, తోతాపురి. బంగినపల్లి చాలా తక్కువ అండి ఈ సంవత్సరం. తెలంగాణ, ఆంధ్ర చుట్టుపక్కల చూసినా బంగినపల్లి చాలా తక్కువ. సుందరి కూడా తక్కువే. తోతాపురే కొంచెం కాయ ఎక్కువ ఉంది. ఈసారి మార్కెట్లో ఎక్కడ చూసిన తోతాపురే కనపడుతుంది. కాయ ఎందుకు ఎక్కువ పండించారు రైతులు? అదే పోయిన సంవత్సరం చెట్టు మీద కాయ వదిలేశారు, రేట్లు బాగా డౌన్ అయిపోయి పోయిన సంవత్సరం బంగినపల్లి 15,000, 20,000కి అమ్మడం. కొంతమంది కౌలు రైతులు కొనుక్కొని ఎక్కువ రేట్లు కొని ఆ రేట్ డౌన్ అయిపోవడం వల్ల పై మార్కెట్ డౌన్ అయిపోయింది. యుద్ధాలు జరిగినాయి నిరుడు పోయిన సంవత్సరం 2020లో. ఈ సంవత్సరం బిజినెస్ సరిగ్గా ఎక్కువ వస్తుందేమనే ఆశతో ఎవరు కొట్లు కూడా తెరవాల. అద్దె డబ్బులు కూడా వస్తే రావని కూడా 45-50 షాపులు మార్కెట్లో, ఉన్న మార్కెట్లో 20 షాపులు ఓపెన్ అయినాయి. అద్దె డబ్బులు కూడా వస్తే రావని భయంతో కూడా ఓపెన్ చేయాలి. సహజంగా ఎక్కడెక్కడ నుంచి ఏ ప్రాంతాల నుంచి వస్తుంది మనకి సరుకు? ఇక్కడ చిన్న ఆగిరిపల్లి ఇటు వచ్చి మైలవరం చుట్టుపక్కల వస్తాయి. మళ్ళీ నూజివీడు ఈ సరౌండింగ్లోనే కాయలు ఎక్కువ వస్తాయి. కొంతమందికి ఏంటంటే తెలంగాణ నుంచి కాయలు కూడా వస్తాయి ఇక్కడికి. రసాలు లేవా సార్ తక్కువ? ఇది ఉన్న మ్యాంగో మార్కెట్ చిన్న రసాల వ్యాపారం చేయదండి. ఓన్లీ బంగినపల్లి, కలెక్టరు, సుందర్లు, చెరుకు రసాలు ఏదైనా సరే ఈ సంవత్సరం బంగినపల్లి కాపు తక్కువ. ఎంత పలుకుతుందండి ధర? బంగినపల్లి వచ్చి 25,000 నుంచి 60,000 దాకా ఉందండి. ఇంక ఇది గత నెల నుంచి ఇదే రన్నింగ్ అవుతుంది. ఫస్ట్లో 1,50,000 అమ్మింది, మేము కొట్టి పెట్టినప్పుడు కూడా 80,000 అమ్మాము. ఈ సంవత్సరం 80,000 నుంచి 60,000 దాకా వచ్చింది ఇప్పటికి ప్రస్తుతానికి. తోతాపురి 15,000 నుంచి 25,000 దాకా ఉందండి, 30,000 దాకా ఉంది సరుకుని బట్టి రేటు. అలాగే బంగినపల్లి కూడా సరుకుని బట్టి ఇప్పుడు లోడ్ అయింది ఒకటి 40,000 అమ్మాం, అది వచ్చి 35,000 అమ్మాం. ఎక్కువగా ఏ ప్రాంతాలకు వెళ్తుంది ఎక్స్పోర్ట్? మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, హర్యానా, ఇటు ఎక్కువ. పంజాబ్ ఎక్కువ, మహారాష్ట్ర ఎక్కువ వెళ్ళిద్ది. మహారాష్ట్ర అంటే బొంబాయి చుట్టుపక్కల. మీరు వ్యాపారం పరంగా ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు? అంటే ఇప్పుడు లోడింగ్ సమస్య కూడా చాలా ప్రాబ్లంగా ఉందని అంటున్నారు. బళ్ళు లేవండి, డీజిల్ కొరత, డీజిల్ దొరకట్లేదు. మన ఈ యుద్ధ వాతావరణం వల్లే డీజిల్ దొరకట్లేదు. ఇప్పుడు మనకి ఆయిల్, పామ్ ఆయిల్, ఎన్ని సన్ఫ్లవర్ ఎలా రేట్లు పెరిగాయో ఇలా కూడా డీజిల్ దొరకట్లా. గ్యాస్ దొరకలేదుగా, అదే ప్రకారంగా డీజిల్ దొరకట్లా. ఈ విధంగా బళ్ళు కూడా ఎక్కడ ఆగిపోతే, ఎక్కడ డీజిల్ దొరకకపోతే మళ్ళీ కిరాయి ఆపుతారా అనే భయంతో బళ్ళు రావట్లేదు. అది కూడా నిన్న మార్కెట్కి రావడం తగ్గిపోయింది. చుట్టుపక్కల మార్కెట్లు ఎక్కువ వెళ్తున్నాయి సార్. చుట్టుపక్కల మార్కెట్కి ఎక్కువైనాయంటే ఆ రైతులకి అక్కడ దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ వెళ్ళిపోతున్నారు. కిరాయి కలిసి వస్తుంది, కూలీ కలిసి వస్తుందని. ఇక్కడ ఏంటంటే కొంచెం లాంగ్, విజయవాడ సిటీ కదా, ఆ తెలిసిన రైతులు పాత నుంచి చేస్తున్న రైతులు కాబట్టి వస్తున్నారు. ఇంకా ఈ మార్కెట్ కూడా మేము మా కమిటీ పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడి బయటకు వెళ్ళిపోతామని ఆలోచన ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఉండకపోవచ్చు, మన మార్కెట్లో ఉండకపోవచ్చు. కారణం అంటే సరుకులు రాకనే ఇప్పుడు అక్కడ దగ్గరలో చుట్టుపక్కల రైతులకి ఈదర, నూజివీడు చుట్టూ దగ్గరలో మార్కెట్ పెడుతున్నారు. అక్కడ దగ్గరలో కిరాయి కలిసి వస్తుంది. ఇక్కడ వచ్చి 3,000, 4,000 కిరాయి తీసుకుంటున్నారు. ఇప్పుడు నూజివీడు నుంచి రావాలి, ఇప్పుడు ఆగిరిపల్లి నుంచి రావాలి, ఇక్కడ మైలూరు నుంచి రావాలి, 4,000 కిరాయి తీసుకుంటున్నారు. అది అక్కడ దగ్గరలో అయితే 2,500 కిరాయి అయిపోతుంది. ఆ కిరాయి వాళ్ళు కలిసి వస్తుంది, మళ్ళీ కూలీ తక్కువ. అలా కూలీ కిరాయిలు తగ్గడం వల్ల వాళ్ళ బెనిఫిట్. మళ్ళీ కొనుగోలుదారులు కూడా అటు వెళ్ళిపోతున్నారు బయటికి. వాళ్ళకి అండర్స్టాండింగ్ చుట్టుపక్కల తోటల పరంగా ఉన్న కొట్ల దగ్గర రేట్లు అనుకూలంగా ఉంటాయి, కూలీ కూడా ప్రాబ్లం మెయిన్. ఇంకా ఉంటే మా అయితే 2 నెలలు ఉండేది సీజన్, ఏమైనా ఆశాజనకంగా ఉండేదని మీరు భావిస్తున్నారా? న్యూట్రల్గా నడిచిద్దండి ఈ సంవత్సరం. ఇంతే, ఇంతకు మించి వెళ్ళదు. సరుకులు లేవు, కాపు తక్కువ. ఉన్న పాత రైతులు ఏదో మాకు అభిమానంతో తోలుతున్నారు అంతే విజయవాడ మార్కెట్కి.
ఈ ధరలో దుకాణాలు ఏర్పాటు చేయడంతో మామిడి రైతులు కాయలను అక్కడికి తరలిస్తున్నారు. నున్న మార్కెట్ వరకు రావాలంటే కిరాయి ఎక్కువ, ఈ ధర అయితే దగ్గర, కిరాయి తక్కువ కావడంతో రైతులు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఈ ధరలో ఇక్కడ నున్న మార్కెట్లో ధరలు కాస్త అటు ఇటు ఒకటే అయినా బళ్ళు కిరాయిలు తక్కువని, కూలీ ఖర్చులు కూడా కలిసొస్తాయని అక్కడికి వెళ్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు. అక్కడ సరుకు వెంటనే ప్యాకింగ్ అయిపోతుందని, వెళ్ళిపోతోందని చెప్పారు. తోతాపురి కాయల నాణ్యతను బట్టి టన్ను 15,000 నుంచి 30,000 పలుకుతుండగా బంగినపల్లి 25,000 నుంచి 60,000 ధర పలుకుతోంది. చెరుకు రసాలు 25,000 నుంచి 40,000 వరకు ఉంది. ఈ ఏడాది బంగినపల్లి కాపు తక్కువగా ఉండటంతో బంగినపల్లి కాయలు మార్కెట్కు తక్కువగా వచ్చాయి. తోతాపురి కాయలు ఎక్కువగా ఉన్నాయని నున్న మామిడి మార్కెట్లోని వ్యాపారులు చెప్తున్నారు. ఈ సంవత్సరం కాయలు తక్కువ ఉన్నాయి సార్, అది రేట్లు కూడా లేవు సార్. అక్కడే తోటలో 30 నుంచి 40,000 దాకా పడిపోయింది, ఇక్కడ అదే రేట్ అమ్ముతుంది. రైతులకు గిట్టుబాటు ధర లేదు. అది తర్వాత లోడింగ్లు బళ్ళు దొరకట్లా, అది కొనేవాళ్ళు కూడా లోడింగ్ లేదు బాబు, బళ్ళు లేవని చెప్పి చాలా రకాలుగా ఇస్తున్నారు. రైతులకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది దీనివల్ల ఏం సొల్యూషన్ జరుగుతుందో ఏంటో మనకు తెలియదు. అది తోతాపురి అయితే 5,000 కాడ నుంచి 10,000 దాకా అమ్ముతుందండి. బగన్పల్లి అయితే 20 నుంచి 40 దాకా అమ్ముతుంది. సరైన గిట్టుబాటు ధర లేదు ఇక్కడ. అది దానివల్ల ఇది బయట మార్కెట్లో చాలా బాగుంది, అక్కడ ఇది అవుతుంది. ఈ మార్కెట్లో మనకు మెయిన్ బళ్ళు ఏం దొరకట్లేదు, కొనేవాళ్ళు బళ్ళు లేవు బాబు అని చెప్పేస్తున్నారు. పైగా ఇది చాలా దారుణంగా ఉంది ఇక్కడ పొజిషన్. అది ఈ మార్కెట్ అయితే అది ఎక్కువ ఏం కాయలు వచ్చినాయి ఈసారి తోతాపురి కూడా బగన్పల్లి 2 బాగానే వస్తున్నాయి సార్. అది తోతాపురి మరీ డౌన్ పొజిషన్లో ఉంది, 5,000 కాడ నుంచి 10,000 దాకా. అది బగన్పల్లి అయితే కొంచెం పర్లేదు. లాస్ట్ ఇయర్ ఇదే రేట్లు ఏప్రిల్ నెల ఉంది కానీ సార్, లాస్ట్లో వర్షాలు పడాక క్వాలిటీలు తేడా వచ్చేసి పురుగులు వచ్చేసి చాలా తక్కువ. బగన్పల్లి 5,000 కాడ నుంచి 10,000 దాకా అమ్మాం. తోతాపురి ₹2 కూడా అమ్మాం, కొన్ని చోట్ల పారేసాం కూడా. అది ఈసారి రేటు అంత తక్కువ పలకడానికి కారణం ఏంటి? పంట బాగానే ఉంది కానీ పంట తక్కువ ఉంది సార్, పంట తక్కువ ఉంది. ప్లస్ ఈ లారీ లేక లోడింగ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కొంత లారీలో డీజిల్ లేదన్నారు. అది దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. నున్న మామిడి మార్కెట్లో మొత్తం 50 దుకాణాలు ఉండగా 20 దుకాణాలు మాత్రమే తీస్తున్నారు. మార్కెట్కు సరుకు రాకపోవటం, మామిడి లోడింగుకు బళ్ళు రాకపోవడంతో దుకాణం అద్దె కూడా రాదేమోనని 30 దుకాణాలు మూతపడ్డాయి. దీంతో నున్న మామిడి మార్కెట్ వెలువెలబోతోంది. సరుకు రావటం తగ్గిపోవడంతో వచ్చే ఏడాది ఇక్కడ నున్న మార్కెట్ ఉండకపోవచ్చని నున్న మామిడి మార్కెట్లోని కమిషన్ ఏజెంట్ కిషోర్ నాయక్ తెలిపారు. ఇక్కడ నుంచి బయటకు వెళ్లిపోవాలని మార్కెట్ కమిటీ పెద్దలు ఆలోచన చేస్తున్నారని అన్నారు. ఒకప్పుడు ఓ వెలిగిన నున్న మామిడి హోల్సేల్ మార్కెట్ను ప్రభుత్వమే పరిరక్షించాలని స్థానికులు, మామిడి రైతులు కోరుతున్నారు. మార్కెట్కు వచ్చే రైతులకు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. మేము రాజరాజపేట నుంచి వస్తామండి. ఓ 15 మంది వస్తాము. అయితే ఛార్జీలు మాకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ₹60 ఛార్జీలు, ఒక్కోసారి ₹70 అవుతాయి. ఎక్కడెక్కడ పనులు లేకపోతే మా సైడ్ నాయక్ గారు వచ్చి సరే ఇక్కడ దించుకొని చేసుకోండి అమ్మ లోకల్లో కదా అని చెప్పి మమ్మల్ని దగ్గరకి పిలుచుకొని మాట్లాడుకొని చక్కగా పనిచ్చాడు. అయితే రేట్లు కూడా మాకు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ మరి నాయక్ గారు మాకు 2 రోజులు 3 రోజులు లెక్కలు చేసి డబ్బులు ఇచ్చేస్తున్నారు. పనులు కూడా బండ్లు కూడా తెప్పిస్తున్నాడు. కానీ రేట్లు సరిగా లేవు. వచ్చిన కొత్తల రేట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు రేట్లు. లేకపోయినా కూడా మాకు ఇస్తున్నాను కూలి ఇస్తున్నారు ఆయన గారు. అమ్మ మీరు ఇబ్బంది పడకాకండిలే, మరి ఛార్జీలు పెట్టుకొని వస్తున్నారు కదని చెప్పి మాకు బాగానే చూస్తున్నారు. వాటర్ తెప్పిస్తున్నారు, మాకు మంచినీళ్ళు కూడా తెప్పిస్తున్నారు ఇబ్బంది లేకుండా. కొట్లోకి సైక్రం ఉందా మంచిగా ఇస్తున్నారు. ఇక నుంచి కూడా మాకు ఈ 4 రోజులే ఉంటుంది సేదనం. తర్వాత పనులు లేవు. మరి ఆ తర్వాత పనులు కూడా ఎక్కడ ప్రభుత్వం కూడా సరే పనులు కూడా చేపెట్టలేదు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ 2 నెలల నుండి చేసుకుంటాం. తర్వాత మామూలుగా అద్దెలో కట్టుకునే పరిస్థితులలో ఉన్నాం. ఫ్రీ బస్ అని పెట్టారు కానీ మాకు ఎటుపోయినా టయానికి రావు కదా బస్సులకి ఛార్జీలు అవి అవుతున్నాయి. మరి దాని గురించి మరి ఏదన్నా ఉదయం 8, 7:30, 8 సాయంత్రం 10, 9, 11 బళ్ళు వస్తాయని చూసుకుంటూ ఉంటాం అన్నమాట. కొట్టు మరి కనిపెట్టుకొని ఉన్నాం కదా మేము, ఉండి ఆ టయానికి వెళ్ళిపోతాం. ఆటో పిలిపించుకొని వెళ్ళిపోతాము. చాలా ఇబ్బంది కదండి. ఇప్పటికి కూడా ఏదరు వెళ్ళిపోయినాయి, చాలా కొట్లు వెళ్ళిపోయినాయి ఏదర. ఈ మొత్తం కొట్లు అప్పుడు 80-70 మంది ముఠ అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమీ లేక 10 మంది రావటం కూడా కష్టపడిపోతున్నారు.
ఏదో వెళ్ళిపోయినారు అక్కడ పెట్టుకున్నారు, ఇవి కూడా తీసేస్తాం ముందుకని అంటున్నారు. మరి మాకు తీసేస్తే ఇబ్బందే కదండి. మాకు ఇక్కడ బతకటానికి దీని మీద 20 సంవత్సరాలు బట్టి వచ్చి ఇక్కడ బతుకుతున్నాము. ఇప్పుడు అవి తీసేసి ఎదురుపోతే ఎట్లాగ మాకు ఉండ సీట్లు కూడా ఎదురుపోతే మేము అంతలాకి వెళ్ళాంగా. ఎక్కడికే ఛార్జీలు అవుతున్నాయి. అక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళి మేము బతుకు చేసుకొని మళ్ళీ లోకల్ వాళ్ళు మొత్తము రాలేము. అందుకే మరి వీళ్ళ కొట్ల వాళ్ళని కూడా సీట్లని మేస్త్రులను అడుగుతున్నాం. ఇక్కడ ఈ కొట్లు మొత్తం తీసేస్తే మాకు ఇబ్బంది అవుద్దని. మరి దానికి కూడా మీరు సహకారం ఉంటే కొద్దిగా మాకు ఇది అవుతాయి. రాజరాజపేట నుంచి వస్తున్నాం. పొద్దున్నే 8ంటికి వస్తున్నాం, సాయంకాలం 11ంటికి 11, 12 అవుతుంది ఇంటికి పోతే వెళ్ళక. మళ్ళీ ఈ నుంచి ఈదర వెళ్ళిపోతే మరి మేము ఎట్లా బతకాలి, ఎలా బతకాలి? మరి రేట్లు ఏమో లేవు. మరి స్టేట్ గారే మాకు ఆర్డర్ ఇచ్చాడు. మరి పిలిచి మాకు ఈ అన్నం పెట్టినట్టుగా దేవుళ్ళలాగా పెడతాడు. మరి ఇది కూడా లేకపోతే మేము ఏలాగా బతకాలి? అద్దెలు కట్టుకునేది ఏంది? పిల్లలు చదివించుకోవాలా? మరి వచ్చే ఆదాయం లేదు. భర్తలు ఉన్నారు, భర్తలు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎట్లా పోషించుకోవాలి? ఈ నుంచి ఎదరపోతే మరి మేము ఏలాగా వెళ్ళి ఎట్లా బతికి మేము ఆ నుంచి మేము దింపుకొని రావాలి? పనులు కూడా లేవు, పనులు కూడా సహకరించట్లేదు. మరి ప్రభుత్వం మాకు లేబర్కి ఎట్లా బతికేది మాకు చూపించట్లేదు. మరి చూపిస్తామంటారు, బస్సులు ఫ్రీ అంటారు, బస్సులు కూడా టయానికి రావట్లేదు. మరి ఆటోలకు వస్తున్నాయి, ఆటోలు 60 రూపాయలు, పోను 60, రాను 60. మాకేం మిగులుతున్నాయి? మాకు రావటానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. మరి మాకు ఏదైనా ఒక దారి చూపిస్తే మేము ఎలాగైనా ఎట్లయినా బతుకుతాం. ఆ నుంచి ఎదరికి వెళ్ళిపోకుండా ఎన్నే ఉంటే లేబర్ ఎట్లయినా బతికిద్ది. ఇది ఇక్కడ నున్న మ్యాంగో మార్కెట్ పరిస్థితి. గతంలో కంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాహనాల సంఖ్య తగ్గిపోయింది, లోడింగ్ అన్లోడింగ్ కూడా తగ్గిపోయింది. బయట ఇటువంటి మండీలు పెరిగిపోవడం, రైతులు అక్కడికి రావడం, ప్లస్ గతంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం కాయ కూడా తక్కువగా ఉండడం వల్ల ధర పడిపోయింది. ఎగుమతులు దిగుమతులకి వాహనాలు కూడా రాకపోవడం వల్ల ఈ మ్యాంగో మార్కెట్ మీద ప్రభావం పడింది. అదేవిధంగా గతంలో కొంచెం మెరుగ్గా ఉన్న ధరలు ఇప్పుడు పడిపోయాయి. అటు రైతులకు కానీ ఇటు వ్యాపారస్తులకు కానీ ఎటువంటి గిట్టుబాటు లేని పరిస్థితి ఉందని చెప్పేసి వ్యాపారులు చెప్తున్నారు. కెమెరామెన్ రాయప్పతో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ.